హలో అండి, నమస్తే అందరికీ. చూడండి గులాబీలు ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు చూడండి. ఇదిగండి మళ్ళీ ఇక్కడ చిగుర్లు వస్తున్నాయి. ఈ పూలు పూసి అయిపోయి చిగుర్లు వస్తున్నాయి చూసారా. ఓన్లీ కిచెన్ వేస్ట్ ద్వారా. ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇస్తున్నానండి. ఈ పూలు కోసుకొని ఇస్తాను. కిచెన్ వేస్టేనండి, దేవుడి దగ్గర తీసేసిన పూలు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇస్తుంటా. ఇది రేపు కోసుకోవచ్చండి. ఇవన్నీ ఆ పూలన్నీ కోసుకొచ్చాను. ఇవన్నీ ఎన్ని పూలు వచ్చినాయో చూసారుగా. ఎంత బాగా మనకి కిచెన్ వేస్ట్ తోటే పూలు పూపించుకోవచ్చండి. ఆ కిచెన్ వేస్ట్ ఇచ్చి చూపిస్తానండి. ఇదిగండి కొంచెం కిచెన్ వేస్ట్ ఉంది, కొంచెం నీళ్లు తిప్పానండి. ఇప్పుడు మరుసటి రోజు పోస్తున్నానండి. నేను పోద్దామనంటే కుదరలేదు. ఇవి కూడా బాగా మొగ్గలు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, చూస్తున్నారు కదా మంచిగా. ఇక్కడ విత్తనం ఏమన్నా మొదలైద్దామనండి. ఇదండి పువ్వు కోసిన తర్వాత ఇట్లా వచ్చింది. ఇదండి మంచిగా మొగ్గలు వస్తున్నాయి బాగా. చూడండి కోసేస్తున్నాను. కామెంట్లో అడుగుతున్నారు ఎలా వాడుతున్నారు కిచెన్ వేస్ట్ అమ్మా అని, మీరు ఎట్లా వాడుతున్నారు అని అడుగుతున్నారు. ఇదిగండి ఇట్లా పోసేయటమేనండి. నాకు తీసి జాగ్రత్త చేయటం అట్లా కాదు, ఎప్పటికప్పుడు పోసేస్తూ ఉంటా. ఒకరోజు 2 రోజులు ఉంచేది పోసేసేది. ఎక్కువ రోజులు ఉంచడానికి కూడా నా మొక్కలు ఎక్కువ అవుతాయి కదా నాకు. ఓకే అండి, ఇవన్నీ మొక్కలకి నేను 2 రోజులకు ఒకసారి ఎక్కడో చోట ఇస్తానే ఉన్నానండి. ఇటు సైడ్ ఒక రోజు, అటు సైడ్ ఒక రోజు అట్లా ఇస్తానే ఉన్నాను. ఓకే అండి, ఈ కిచెన్ వేస్ట్ మీరు అందరూ ఈ ఇంట్లోనే పెట్టుకొని మనము మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. పడేయకుండా ఇట్లా జాగ్రత్త చేసుకొని కొంచెం అది కూర మిగిలితే ఏదో కొంచెం పచ్చడి కొద్ది కూర అలాంటివి కూడా నేను వేస్తుంటానండి. అది కూడా వేసి మనం నీళ్లు కలిపేసి పోసేస్తే సరిపోయిద్ది. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.